ఈ కేసు వింటే మీకు జైంట్ వీలెక్కినంత పని అవుద్దండి. మాకే కళ్ళు తిరిగాయండి. నిజం. రోజు ఎన్నో మర్డర్ కేసులు చూసే మేమే షాక్ అయ్యాం. ఈ కేసులో అసలు ఏం జరిగింది అంటే, ఇందులో ఒక వ్యక్తి, అంటే ఈ కేసులో ఇతనే ప్రధానమైన వ్యక్తి అనుకోండి, ఇతను అర్ధరాత్రి పూట తన భార్య రోడ్లో నిలబడి ఉండడం చూశాడు. వెంటనే అతను షాక్ తిని, ఇక్కడున్నావేంటి అంటే ఎవరు మీరు అని అడిగింది. ఒక ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సునైనా? నేను ధ్రువాని. విన్నారుగా? ఎవరైనా తన భర్తని నువ్వు నా భర్త కాదు అంటే అతని పరిస్థితి ఏంటి? అదొక్కటే కాదండి, ఆవిడ మన వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎంతటి ధైర్యవంతుడైనా వణికిపోయి నిర్మానుష్యమైన ప్రదేశానికి. సునైనా, 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 సునైనా. సార్ అది చూడండి. ముందేమో ఆవిడ మీరెవరో నాకు తెలియదు అంది. ఆ తర్వాత అసలు మీరు నా భర్తే కాదు అంది. తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళి, చెప్పాను కదండి, ఎంతటి ధైర్యవంతులైన ఆ ప్రదేశానికి వెళితే వణికి చచ్చిపోతారు. అక్కడికి మేము వెళ్ళేసరికి అతను అక్కడ తల ఉంచుకొని, ఎందుకు మీరే చూడండి. చూడు, ఆ విషయాలన్నీ నాకు అనవసరం. ఐ జస్ట్ వాంట్ రిజల్ట్స్. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావు. ఈసారి మాత్రం నేను చెప్పినట్టు జరగాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి కావాలి. అర్థమైందా? ఈరోజు నాకేమైంది? విపరీతంగా తలనొప్పి వస్తుంది. వాట్ హ్యాపెండ్ సార్? ఆర్ యూ ఓకే? సార్ సార్ మీ హెల్త్ కండిషన్ సరిగ్గా ఉన్నట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్ డ్రైవ్ చేయడం మంచిది కాదు సార్. సార్ మీరేమనుకోకపోతే నేను కార్ డ్రైవ్ చేసి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. సరే సార్, ఇందాక మిమ్మల్ని చూసి నేను చాలా టెన్షన్ పడ్డాను. ఒకవేళ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పరిస్థితి వస్తే చాలా ప్రమాదం జరిగేది సార్. మీరేం భయపడకండి సార్. సునైనా మేడం కూడా డాక్టరే కదా, ఆవిడ చెక్ చేస్తారు. తలనొప్పే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకండి సార్. సార్, ఇప్పుడే సునైనా మేడం గారి గురించి తలుచుకుందామో లేదో, అదిగో ఆవిడ ఎదురయ్యారు సార్. సునైనా ఎక్కడుంది? సునైనా ఈ టైంలో ఇంట్లో కదా ఉండాలి. ఇక్కడేం చేస్తుంది? అవును సార్. ఒక్క నిమిషం బండాపు. స్టాప్. సునైనా, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళలేదా? ఒక ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నావు సునైనా? నేను ధ్రువాని. ఏదైనా ప్రాబ్లమా? నేను ఒక డాక్టర్నండి. ఎమర్జెన్సీ కేసు ఉంది. ఓ పేషెంట్కి ఒంట్లో బాలేదు. నేను అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి. నా కార్ సడన్ గా ఆగిపోయింది. మీరేమనుకోకపోతే నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? హెల్ప్ కావాలా? ఏమైంది సునైనా? నీ ఒంట్లో బాగానే ఉంది కదా? పోనీ సునైనా, నా మాట విను. సునైనా, 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 అసలు ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి రా సునైనా. సరే పోనీ. ఇప్పుడు నీకేమైంది? సార్ అటు చూడండి సార్. శ్మశానమా? ఓ దేవుడా. సునైనా, 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 సునైనా.
సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ అట్నుంచి. అట్నుంచా? అవును సార్. ఓకే, మీరందరూ దయచేసి ఇక్కడే ఉండండి. రెడీ సార్. అతను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉంటాడు. ఓ పని చేద్దాం, నలుగురు 4 వైపులా వెడి వెతుకుదాం. ఓకే, జాగ్రత్తగా వెతకండి. ఏం చేస్తున్నాను సార్? మై గాడ్, బయటకు తీయండి, త్వరగా దిగండి. అయ్యో, బతికే ఉన్నాడు. తల మీద గాయం అయ్యేసరికి స్పృహ తప్పినట్టున్నాడు. హలో హలో బాస్, హలో. సునైనా, సునైనా ఎక్కడుంది? ఈ సునైన్ ఎవరు? ఆమె ఈయన భార్య. నీలేష్, సార్. నీలేష్, సునైనా దొరికిందా? తను ఇక్కడే ఉంది. తన వెనకే ఇక్కడ దాకా వచ్చాను. తను నా మాట వినకుండా పారిపోయింది. ఏంటి బాబు, అసలు ఏమంటున్నావు నువ్వు? అమ్మా, నేను చెప్పేది నిజమే. ఆయన చెప్పేది నిజమే సార్. కార్ డ్రైవ్ చేసింది నేనే. సునైన మేడం మాతోనే వచ్చారు సార్. సడన్ గా కార్ దిగి అటువైపు వెళ్ళిపోయారు. ఏమండి ఏమండి, ఏమైందండి? సునైనా, ఎక్కడికి లేవు నువ్వు? నేను అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జై ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. ఏంటి, జై ఫోన్ చేయడం ఏంటి? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు. ఇక్కడ నేను హాస్పిటల్ నుండి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వెనకే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఓ నో, మీకు మళ్ళీ ఆ మతిమరుపు జబ్బొచ్చిందా? లేనితున్నట్టు ఊహించుకోవడం మళ్ళీ మొదలు పెట్టారా? ధ్రువ, సునైనా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా మన ఇంటిగా వచ్చేసింది నాన్న. అసలు మీరందరూ ఏమనుకుంటారు? నాకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? నేను చెప్పేదంతా నిజమే సార్. తనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. లేకపోతే మేము ఇక్కడికి ఎలా వస్తాం సార్? మా మాట నమ్మండి సార్. ఓకే ఓకే, మీరు ఇక దయచేసి ఇంటికి వెళ్ళండి ప్లీజ్. చెప్పేది మీకే, ఇతని ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. సార్, నా మాట మీరు నమ్మట్లేదు కదూ? నేను చెప్పేదంతా నిజమే సార్. తనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇతని వ్యవహారం ఏంటో, కథాకమమిషి ఏంటో ఏం అర్థం కావట్లేదే. ఓ పని చేద్దాం, ఆ హాస్పిటల్ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం. యామిని మనతో సునైనా ఇక్కడికి వచ్చిందని చెప్పింది. అంటే దాని అర్థం తను ఇక్కడే ఉందన్నమాట, ఈ హాస్పిటల్లోనే. ఎక్స్క్యూజ్ మీ. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఇక్కడ డాక్టర్ సునైనా అని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆవిడ హార్ట్ స్పెషలిస్ట్. డాక్టర్ సునైనా నిన్న రాత్రి హాస్పిటల్లోనే ఉన్నారేమో, ఒకసారి చూసి చెప్తారా? మేడం ఇక్కడే ఉన్నారు. నిన్న రాత్రి నాదే డ్యూటీ. అంటే ఆవిడ చెప్పింది నిజమేనమాట. తను శ్మశానంలో లేదు, హాస్పిటల్లోనే ఉంది. మీరు ఒక విషయం చెప్పగలరా? డాక్టర్ సునైనా గారు నిన్న రాత్రి హాస్పిటల్కి ఎన్ని గంటలకు వచ్చారు? ఒక్క నిమిషం సార్. అభిజిత్, ఒకసారి అటు చూడు. డాక్టర్ సునైనా ఇలా మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళే అవకాశం ఉందేమో? యా సార్, సునైనా మేడం రాత్రి 12 గంటలకు వచ్చారండి. ఇదిగోండి ఆవిడ సిగ్నేచర్. ఇప్పుడు మీరు చూపిస్తున్న టైం డాక్టర్ సునైనా హాస్పిటల్లోకి వచ్చిన టైం. తను బయటకు వెళ్తున్నప్పటి టైం ఇక్కడ నోట్ చేయలేదా? సార్, అది ఎప్పుడు రాసుండే సార్. సారీ. సరే ఓకే. అభిజిత్, ఒకవేళ తను సిగ్నేచర్ చేసి వెళ్ళిపోయిందేమో. కానీ ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా తన భర్తను బెదిరించడానికి ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏంటి? తప్పకుండా కొంటానురా. నీ పని బాగుంది. ముందు డాడీ డాల్ కొంటాడు, తర్వాత మమ్మీ కొంటుంది. సార్ 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 ఆపండి సార్, దయచేసి ఆపండి సార్, కారు ఆపండి సార్. సార్ సార్ ఏమైంది? సార్ దయచేసి నాకు హెల్ప్ చేయండి సార్. నా కూతురికి అస్సలు ఒంట్లో బాగలేదు సార్.
తనని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏ వెహికల్ దొరకట్లేదు సార్. ప్లీజ్ నాకు దయచేసి హెల్ప్ చేయండి సార్. సార్ సార్ ఎలాగైనా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి సార్. ప్లీజ్ సార్. మీరేం భయపడకండి, నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇంతకీ తను ఎక్కడుంది? సార్ ఏమైందో ఏంటో నా కూతురికి ఉన్నట్టుండి జ్వరం వచ్చేసింది సార్. రండి సార్, రండి రండి. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. మీరేం భయపడకండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇంతకీ తను ఎక్కడుంది? సార్ అది ఆ రూమ్లో ఉంది. రండి పదండి. సునైనా, సునైనా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నీ ఒంట్లో ఇప్పుడు బాగానే ఉందా? హా? ఏయ్, ఎవరు నువ్వు? తను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? హా? ఆమె నీ కూతురు కాదు, నా భార్య. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. అరే అసలు మీరేం చేస్తున్నారు? మా డాడీని వదలండి ప్లీజ్. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. నా పేరు సునైన కాదు. మమ్మీ అసలేంటిదంతా? డాడీ అసలు ఎవరు వీళ్ళు? చూడు, నేను మీ మమ్మీని కాదమ్మా. ఇప్పుడు నాకు అర్థమైంది. మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం నాకు పిచ్చి పట్టిందని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా. అది ఎప్పటికీ జరగనివ్వను. ఇందుకు నీకేం కావాలి? నేను చావటమా? అది మాత్రం ఎప్పటికీ జరగదు. నేను ఇప్పుడే సిఐడి దగ్గరికి వెళ్తాను. వాళ్ళు నిన్ను వదలరు, నేను నిన్ను వదిలిపెట్టను. తప్ప సార్. మీరా? సార్, నేను మీకు ముందే చెప్పానా? మీరు నా మాట నమ్మలేదు. తను మళ్ళీ ఈరోజు నాకు కనిపించింది సార్. ఎవరు? అదే సార్, సునైనా, నా భార్య. నేను చెప్పేది నిజం సార్. తను కావాలనే ఇలా చేస్తుంది. నాకు పిచ్చుందని ప్రూవ్ చేయాలనుకుంటుంది. రిలాక్స్ బాస్, రిలాక్స్ రిలాక్స్. అసలు ఏం జరిగిందో ఏంటో ప్రశాంతంగా చెప్పండి. మళ్ళీ ఏం చేసింది మీ ఆవిడే? మమ్మీ అంటుంది ఆవిడ మా మమ్మీ కాదని. అంటే పాప చెప్పిందంతా నిజమేనా ధ్రువ్? పాప కూడా నాతోనే ఉంది సార్. ఇప్పటికైనా నా మాట నమ్మండి, మీకే అంతా అర్థమవుతుంది. దయచేసి నాతో రండి సార్. అసలు అర్థం కావట్లేదు. ఈ కేసు ఎంతకీ తేలట్లేదు. పాపం ఈ పిల్ల కూడా ఇరుక్కుంది. రండి సార్. ఇదే సార్ ఆ ఇల్లు. ఆ ముసలతను నన్ను ఇక్కడికే తీసుకొచ్చాడు. నా కూతురికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. ఆవిడ ఖచ్చితంగా మీ వైఫే కదా? అవును సార్. ఇదేంటి డోర్ ఓపెన్ చేస్తుంది? ఏంటండి ఇది? ఆ? ఈ ఇంట్లో ఎవరు ఉండడం లేదని చూస్తే తెలియడం లేదా? సార్, తను బెడ్రూమ్లో ఉంది సార్. చూపిస్తాను రండి సార్. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్, తను ఈ రూమ్లోనే ఉండాలి సార్. ఇక్కడ డాడీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? ఇది సునైనా కాల్పట్టి సార్. నేనే స్వయంగా కొని తీసుకొచ్చాను. అచ్చా, ఓకే. తన పట్టి ఇక్కడికి ఎలా వచ్చిందో మీ ఆవిడ్ని అడిగి కనుక్కుంటాం. మేడం గారు, మీ భర్త మీ అమ్మాయి కలిసి ఏం చెప్పారో తెలుసా? మీ హెల్త్ కండిషన్ బాగోలేదంటున్నారు, నిజమేనా? బై ది వే మేడం, ముసలాయన ఎవరో చెప్పగలరా? ఎన్నిసార్లు అడుగుతారు సార్? నేను మీకు ముందే చెప్పానుగా, నాకు అలాంటి వ్యక్తి ఎవరో తెలియదని. అయినా ఎవరో తెలియని వ్యక్తి ఇంటికెళ్ళి నేనెందుకు రెస్ట్ తీసుకుంటాను? చూడండి, నేను ఒక డాక్టర్ని. ఒకవేళ ఒంట్లో బాలేకపోతే ఏ మెడిసిన్ తీసుకోవాలో నాకు తెలుసు. అమ్మా పింకీ, ఇటురా. ఏ తల్లైనా తన కూతుర్ని గుర్తుపట్టనట్టు నటిస్తుందా? మీరే చెప్పండి సార్, అసలు ఇదంతా ఎలా నమ్మారు? నాకు నా కూతురంటే ప్రాణం. అత్తయ్య, మీకు నిజమేంటో తెలుసు. మీరే వాళ్ళకి చెప్పండి. ఎస్పీ గారు, సునైనా ఎక్కడికి వెళ్ళలేదు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది. పైగా తనకి ఫీవర్గా ఉంటే ఇవాళ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. అవును సార్, సునైనా మేడం ఈ రోజు బెడ్ పైనే బ్రేక్ఫాస్ట్ చేశారు. ఉదయం ఈవిడ ఇంట్లోనే ఉందా? సునైనా తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది సార్. అసలు తను బయటికే వెళ్ళినప్పుడు ఇదంతా ఎలా సార్? అబద్ధం. అందరూ అబద్ధం చెప్తున్నారు. నేను స్వయంగా నా కళ్ళతో సునైనా అక్కడ చూశాను. కానీ ధ్రువ్, మేమెందుకు అబద్ధం చెప్తాం చెప్పండి? ఒక్క నిమిషం. ఈ పట్టిని గుర్తుపట్టారా సునైన గారు? ఈ పట్టి మీదే కదా? మరి ఇది ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళింది? ఇది చూడడానికి అచ్చు నా పట్టిలా ఉంది, కానీ ఇది నా పట్టి కాదు. ఓకే,
అంటే ఈ కాలిపట్టి కూడా మీది కాదు అంటారు. కానీ పూజ్యులైన మీ భర్త గారేమో ఈ కాలిపట్టి మీదే అంటున్నారు. నేను చెప్పాను కదా ఇది నా పట్టి కాదని. ఉండండి చూపిస్తాను. ఇదిగో చూడండి. ఇప్పటికైనా మీరు నమ్ముతారా మా ఆయన పాప ఇంకెవరినో చూసి పొరపడ్డారని? తనకి మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనట్టుంది. ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే. నేను కాదు చూపించుకోవాల్సింది, మీరందరూ డాక్టర్ చూపించుకోవాలి. మీరందరూ నన్ను పిచ్చివాళ్ళ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. సునైనా వాళ్ళతో కలిసి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు. ఏసీపీ గారు వీళ్ళందరూ కావాలనే ఇలా చేస్తున్నారు. వాళ్ళతో కలిసి ఇది కూడా నాటకం ఆడుతుంది. అసలు దీన్ని నాకు గానీ కోపం వచ్చిందంటే చూసి తట్టుకోలేవు, అర్థమైందా? నీ విలన్ వేషాలు నా దగ్గర పనిచేయవు. మీరు కూడా వాళ్ళతో పాటు డాక్టర్కి చూపించుకోండి. నేనా? చూసారా సార్ ఇతను ఎలా మాట్లాడుతున్నాడో? అసలు ఈ కేసు గురించి ఏమీ అర్థం కావట్లేదు. సునైన బయట ఉందా ఇంట్లో ఉందా అని ఆలోచిస్తుంటే మధ్యలో ఇతను కూడా. డోంట్ వరీ ప్రణీత్, నాకు కూడా అర్థం కావట్లేదు. మీరు సిఐడీలైతే ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టలేకపోయారా? మీ అబ్బాయి ఏమో అర్ధరాత్రి పూట తన భార్యను రోడ్లో చూశాను అన్నాడు. ఆవిడేమో నేను ఇంట్లోనే ఉన్నానంటోంది. మీరు తనకి సపోర్ట్ చేశారు. ఇంట్లో వర్కర్స్ కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారని చెప్పారు. కానీ తన కూతురు మాత్రం మా అమ్మ ఇక్కడ లేదు అని చెప్పింది. మీరేమో మేము అపార్థం చేసుకున్నాం అంటున్నారు. ఓకే, వీళ్ళందరినీ బ్యూరోకి తీసుకెళ్దాం సార్. మన పద్ధతిలో ఎంక్వైరీ చేస్తే నిజం దానంతట అదే బయటకు వస్తుంది. మీరు అతనికి సవతి తల్లి కదా? అవును. ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. మీరు అతనితో ఎలా ఉండేవారు? యాక్చువల్గా మనం టీవీలోనూ సినిమాల్లోనూ చూస్తుండగా సవతి తల్లి ప్రేమ చాలా దారుణంగా ఉంటుందని. మీరేం మాట్లాడుతున్నారు? తను నా సొంత కొడుకు కన్నా ఎక్కువ. ఆవిడ ఎంత గొప్పదో నేను చెప్తాను వినండి. ఆవిడ ఎంత గొప్ప తల్లి అంటే సవతి కొడుకు బాగోగులు చూసుకుంటూ సొంత కొడుకునైనా నన్నే మర్చిపోయింది. నా అంత గొప్ప తల్లి ఎవరు ఉండరని చూపించడానికి ఈ డ్రామా ఆడుతోంది. వాళ్ళంతే. ధ్రువ్ గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. తనకి ఒంట్లో బాలేనప్పుడు కూడా. ఏంటి? మళ్ళీ ఓసారి క్లారిటీగా చెప్పండి. ఏ మిస్టర్, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అంటే నా ఉద్దేశం అసలు ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారు అని. నా ప్రాపర్టీ, దానికోసమే అందరూ నా ప్రాపర్టీ కోసమే నాటకం ఆడుతున్నారు. నా తమ్ముడు జై, వాడి వైఫ్ కీర్తి, నా వైఫ్ సునైనా, ఇంకా మా అమ్మ, వాళ్ళందరూ ప్రాపర్టీ కోసం ఏదైనా చేస్తారు. అన్నయ్య తర్వాత ఆ ప్రాపర్టీ అంతా నాకే దక్కుతుంది. అతనికి వచ్చిన వ్యాధి ఏంటో చెప్పగలరా? అన్నయ్యకి అస్సలు ఒంట్లో బాగోలేదు. అందుకే తను ఏదేదో మాట్లాడుతుంటాడు. నా కొడుకు పిచ్చోడు కాదండి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరండి. చెత్త అక్కడ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళంతే. ఈ చెత్త పట్టుకొని పైకెక్కి కిందకి ఎక్కేటప్పటికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. నా కర్మ అంతే. తలుపులు తీసున్నాయేంటి? ఆవిడ డాక్టర్ సునైనా కదా? మేడం గారు ఏంటి వెళ్తున్నారు? మేడం ఆగండి. మేడం మేడం వద్దు. మేడం 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 గారు ఆగండి. మేడం మేడం. అంటే సునైనా మేడం నీ కళ్ళెదురుగానే బిల్డింగ్ పై నుంచి దూకిందన్నమాట. అవును సార్, నేను డస్ట్బిన్ పట్టుకుని పైకి వచ్చాను సార్. ఈ లోపు సునైనా మేడం అటుగా వెళ్ళటం చూశాను. మేడం ఆగండి అని నేను ఎంత చెప్పినా మేడం గారు వినిపించుకోలేదండి. అక్కడి నుంచి దూకేశారండి. మరి నువ్వు కేకలు పెడుతున్నప్పుడు తన నీ వైపు చూడలేదా? లేదు సార్, చూడలేదు. ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్, ఎవరూ లేరు. ఓకే. సార్, ప్రణీత్, ఇలా పర్సుతో ఆత్మహత్య చేసుకోవటం ఇదే మొదటిసారి. కాకపోతే చూడటానికి ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది సార్. పర్సును వెంట పెట్టుకున్నా చాలా విచిత్రంగా ఉంది. ఒక్క విషయం చెప్పండి, మీలో ఎవరైనా డాక్టర్ సునైనా మేడం గారు
హాస్పిటల్లోకి రావటం చూసారా? సార్, సునైనా మేడం ఇవాళ చాలా లేటుగా వచ్చారు. ఒక మనిషి నిద్రలో నడిస్తే ఎలా ఉంటుందో సునైనా మేడం కూడా అలాగే ప్రవర్తించారు సార్. రోజు ఆవిడే నాకు విష్ చేసేవారు, కానీ ఈరోజు నేను విష్ చేసినా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. సార్, వివేక్, ఇది పర్సులో దొరికింది సార్. సూసైడ్ లెటర్. సూసైడ్ నోట్ పర్సులోనా? నేను అతని జీవితాన్ని నాశనం చేశాను. అతన్ని నేను చాలా కష్టపెట్టాను. ఇలాంటి తప్పులు నేను ఇంకా ఇంకా చేస్తూ పోతూ అందరి దృష్టిలో నిరపరాధిగా బ్రతకాలని అనిపించడం లేదు. అందుకనే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. డాక్టర్ సునైనా డిస్టర్బ్ అయి ఉంది. స్టాఫ్లో ఎవరిని కలవలేదు, ఎవరి మాటలు కూడా వినలేదు. ఈ సూసైడ్ నోట్ రాసుకొని తన బ్యాగులో పెట్టుకొని ఆ బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళింది. టెర్రస్ మీద నుంచి బ్యాగుతో పాటుగా కిందకు దూకేసింది. చాలా ప్లాన్డ్గా జరిగింది. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని మాత్రం కాదు కదా. ఎవరిని కలవలేదు, ఎవరి మాటలు వినలేదు. ఏదో తేడాగా ఉంది. ఎవరయ్యా నువ్వు? సరిగ్గా చూసుకొని నడవలేవా? చూడడానికి బాడీ ఉంది, బ్రెయిన్ మాత్రం లేదు. ఏమన్నా? నాకు బ్రెయిన్ లేదా? అవును, నేను లాయర్ని తెలుసా? అయితే లాయర్ అయితే ఫియర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఓ, ఐఎమ్ సారీ. నమస్కారం. ఏసీపీ గారు, మీరు సడన్ గా ఇంటికి? ఇప్పుడే మేము లోపలికి వస్తూ ఉంటే ఓ లాయర్ ఎదురయ్యాడు. ఇక్కడ లాయర్ అతను మా ఫ్యామిలీ లాయర్ అండి. బిజినెస్ పని మీద ఆయన ఇక్కడికి వచ్చారు. ఉండమ్మా, నేను చెప్తాను. మా లాయర్ గారు మొత్తం ప్రాపర్టీని అన్నయ్య పేరు నుండి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చారు. అన్నయ్యకి ఒంట్లో బాలేదు కాబట్టి ఇక నుండి అన్ని బిజినెస్ వ్యవహారాలు దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఇది చాలా ఇంకా ఏమైనా కావాలి? ఏంటి బాస్ వీడు చెప్పేది నిజమా? అవునండి. చూడండి, నా కొడుకు ఈ మధ్య అసలు ఒంట్లో బాగుంటం లేదు. అసలేమీ తనకి ఈ మధ్య సరిగ్గా గుర్తుకు రావడం లేదు. అందుకే తనపై నేను ఒత్తిడి తేకూడదనే ఉద్దేశంతో ఇలా చేశానంతే. కానీ మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో అసలు చెప్పనే లేదేంటి? యాక్చువల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అండి. బ్యాడ్ న్యూస్? అది సునైనా గురించి అయితే కాదు కదా? మీకెలా తెలిసింది ఇది సునైనా గురించేనని? నాకు తెలుసండి ఏసీపీ గారు. తను అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఏమీ తెలియదనే అంటున్నారు. చెప్పండి సార్, సునైనాకి ఏమైంది? ఐఎమ్ సారీ డాక్టర్, సునైనా ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఏంటి? తను టెర్రస్ మీద నుంచి దూకి చనిపోయిందని హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు. బహుశా ఆత్మహత్య అయి ఉండొచ్చు. అయితే సునైనా తనే ధ్రువుని పిచ్చోడిగా ప్రూవ్ చేయాలనుకుంటుందా? తన భర్తే నింద మోపడంతో తట్టుకోలేకపోయింది. అంతా అయిపోయింది, ఇంకంతా అయిపోయింది. లేదు మేడం గారు, ఇంకా ఏం పూర్తి కాలేదు. ఇది డాక్టర్ సునైనా రాసిన సూసైడ్ నోట్. ఈ లెటర్లో తనని క్షమించమని కోరింది. ఓహ్ నో! అంటే మా వదిన ఇదంతా కావాలనే చేసిందంటారా? అన్నయ్య, పదన్నయ్య. యా డాక్టర్ గారు చెప్పండి. ఏసీపీ గారు మాతోనే ఉన్నారు. ఇప్పుడేనా? ఓకే ఓకే. యా సార్, ల్యాబ్కి రమ్మని డాక్టర్ గారు ఫోన్. ఈవిడ సూసైడ్ గురించి ఏదో క్లూ దొరికినట్టుంది. వెళ్దామా? ఇదిగోండి, ఈ అమ్మాయి కళ్ళు చూసారా? కనీసం రెప్ప కూడా వాల్చలేదు. చూస్తున్నారా ఏసీబీ గారు? ఈమె కళ్ళని మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుందండి. అదేంటంటే ఈమె చనిపోకముందు ఈమె కళ్ళు జామ్ అయిపోయాయి. ఏసీపీ గారు, జామ్ అయిపోయాయా అంటే ఏంటి సార్? అంటే సునైనా అసలు ఏం చూస్తుందో ఎటు వెళ్తుందో తనకే తెలియదు సార్.
ఎందుకంటే అసలు తనపై తనకే కంట్రోల్ లేదు. ఎవరో కావాలనే సునైనాని మేడపై నుండి దూకేలా చేశారు. ముందు నుంచి నాకు కూడా అదే డౌట్ ఉంది. సారిక ఏం మాట్లాడుతున్నారో చూసావా? నేను చెప్పాక మీకు నిజం తెలిసిందండి. సార్ ఆవిడేమైనా కంప్యూటరా మిషనా చెప్పండి, ఎలా చేయి అలా చేయని చెప్తుంటే చేయడానికి. మనిషిని ప్రోగ్రామ్ చేసే విధానం కూడా ఉందండి, అదే హిప్నాటిజం. ఆమె మేడపై నుంచి దూకిన విధానాన్ని చూస్తే అది పోస్ట్ హిప్నాస్టిక్ స్టేజ్ అయి ఉంటుందండి. అంటే ఎవరో ఈవిడను హిప్నటైజ్ చేసి మేడ మీద నుండి దూకి చనిపోయేలా చేశారు. కరెక్ట్ గా చెప్పావు. ఎవరో ఈవిడికి హిప్నాటైజ్ చేశారండి. ఈమె చనిపోవాలనుకోలే, ఎవరో హిప్నాటైజ్ చేసి చనిపోయేలా చేశారు. ఏసీపీ గారు, ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే. ఒకసారి ఈవిడ వర్క్ చేసే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. సార్ చెప్పండి సార్, ఆ రోజు గేట్ దగ్గర నేనే ఉన్నాను సార్. అయితే ఒకసారి ఆలోచించుకొని చెప్పు, ఇక్కడికి వచ్చిన మీ డాక్టర్ గారి ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనించావా? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. ఆ రోజు సునైన మేడం ఆవిడ కార్లో కాకుండా వేరే కార్లో వచ్చారు సార్. వేరే కార్లో అంటే? సార్ సునైన మేడం ఎప్పుడు తన వైట్ కలర్ కార్లోనే వచ్చేవారు హాస్పిటల్కి, కానీ ఆ రోజు రెడ్ కలర్ కార్లో వచ్చారు సార్. సార్ ఆవిడ కార్ పార్కింగ్ కూడా చేయలేదు సార్. అచ్చా, తర్వాత? సార్ సునైన మేడంతో పాటు ఇంకొక ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ మేడంని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అంటే దీని అర్థం డాక్టర్ సునైనను ఎవరో హిప్నటైజ్ చేసి కార్లో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళారన్నమాట. సర్లే, ఒక విషయం చెప్పు, ఆ మేడం గారిని నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేను సార్. సరే, ఆ వెహికల్ దాని గురించి ఏమైనా చెప్పగలవా? నంబర్ గుర్తుందా? సార్ నెంబర్ అయితే గుర్తులేదు, కానీ ఆ కారు ముందు అద్దం మీద ఒక వెరైటీ డిజైన్ స్టిక్కర్ ఉంది సార్. దానిపైన ఏం రాసిందంటే HLH అని ఉంది సార్. HLH. త్వరగా సెర్చ్ చేయి వివేక్, ఏ సిటీ వదలద్దు. సార్ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, టైం పడుతుంది. రెడ్ కలర్ లో ఉన్న ఫస్ట్ ఇయర్ కార్, పొడవాటి వెంట్రుకలున్న ఓ తెల్లటి అమ్మాయి. తను కీర్తో లేక యామినో అయితే కాదు కదా? సార్ మనకు తెలిసిన విషయం ఏంటంటే సునైనాను హిప్నటైజ్ చేసింది ఒక అమ్మాయి అన్న విషయం తప్ప మనకేం తెలియదు. కానీ మనం ఇప్పటి వరకు అనుకున్నది ఈ సునైనా తన భర్తకు పిచ్చెక్కించడానికి ఇలా చేసింది అనుకున్నా. కానీ పాపం ఎవరో తననే హిప్నటైజ్ చేసి హత్య చేశారు. స్టాప్. ఇదే ఆ వాచ్మెన్ చెప్పినట్టు లోగో ఇదే సార్. దొరికింది సార్, ఇది హెల్త్ లైఫ్ హాస్పిటల్ లోగో సార్. HLH, హెల్త్ లైఫ్ హాస్పిటల్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. చెప్పండి. మేము కార్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఏ కార్ అండి? అది రెడ్ కలర్ పెద్ద కారు, ఫిజికల్ కార్. దానిపై ఈ హెల్త్ లైఫ్ హాస్పిటల్ అని స్టిక్కర్ కూడా ఉంటుంది. ఆ కారు డాక్టర్ సౌమ్య గారిది. చెప్పండి, నేనే డాక్టర్ సౌమ్యని. చూడండి, అది 2 రోజుల క్రితం మీ కారులో ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చారా? 2 రోజుల క్రితమా? సునైనా. అసలు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏమైనా అయింది ఆవిడికి? చూడండి, ఆవిడ కూడా డాక్టర్ కాబట్టి ఆవిడికి నాకు పరిచయం ఉంది. కానీ ఒకరోజు ఆవిడ సడన్ గా ఒక వ్యక్తితో పాటు హాస్పిటల్కి వచ్చారు. నేను తనకి విష్ చేశాను కూడా. కానీ ఆ రోజు ఆవిడ అదోలా ఉన్నారు, నాకు రిప్లై ఇవ్వలేదు. సునైనా ఒక అబ్బాయితో పాటు ఇక్కడికి వచ్చిందా? తనేమని చెప్పిందా మీతో? అది ఆ రోజు అతనికి అర్జెంట్ పనుందని సునైని హాస్పిటల్లో డ్రాప్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. సునైనికి ఏమైందని నేను అడిగే లోపే అతను వెళ్ళిపోయాడు సార్ అక్కడి నుంచి. ఒక్క నిమిషం, అతను చూడటానికి ఎలా ఉన్నాడు? నార్మల్ హైట్ అండి. ఇంకా తన కుడి బుగ్గపై మచ్చ కూడా ఉంది. ఓ జయంత, నీకు బిజినెస్ చూసుకోవడం చేత కాకపోతే దానికి నేనేం చేయను? కీర్తి, ఈ ఫైల్ పైన సంతకం చెయ్యి, లేకపోతే మనం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. టైం వేస్ట్ చేయకుండా తొందరగా సైన్ చెయ్యి. నీకు డబ్బే ముఖ్యం కదా? ఇదిగో తీసుకో. కీర్తి చూడు, నేను ఆ లోన్ తీర్చకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను ఎలాగూ చస్తాను కాబట్టి నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను. అలా చేయడానికి ముందు మమ్మల్ని పిలవాలి, అర్థమైందా? సార్ ప్లీజ్ కాపాడండి సార్. నా ప్రాపర్టీ అంతా తీసుకుని చాలుగా నన్ను చంపేద్దామని చూస్తున్నాడు సార్. కీర్తి, ఇది మన పర్సనల్ విషయం. నువ్వు దీంట్లోకి వాళ్ళని ఎందుకు లాగుతున్నావు? చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. నీ వైఫ్నే బెదిరిస్తున్నావా? హాస్పిటల్లో ఆ డాక్టర్ నిన్ను గుర్తుపట్టారులే. నన్ను గుర్తుపట్టారా? నువ్వు అక్కడికి సునైనాతో పాటు వెళ్ళావు కదా? అది
సునైనా చనిపోవడానికి ముందు హాస్పిటల్లో తనతో చివరిసారిగా ఉన్న వ్యక్తి వేరెవరో కాదు, నువ్వే. ఉన్నావా లేదా? అవును, ఉన్నాను. ఎస్. నాకు చాలా భయం వేసింది. ఈ విషయం కనుక మీకు తెలిస్తే నన్నే హంతకుడు అనుకుంటారని చెప్పలేదు. అనుకుంటా, ఎప్పుడు కూడా అలాగే అనుకుంటున్నావు. కానీ అక్కడికి నేను వేరే పని మీద వెళ్ళాను సార్. అప్పుడే నేను మా వదిని హాస్పిటల్లో చూశాను. ఆవిడ చాలా విచిత్రంగా ప్రవర్తించింది. అసలు ఆవిడ అక్కడ ఏం చేస్తుందో ఏంటో నువ్వు అడిగి కనుక్కోలేదా? అడిగాను, కానీ ఆవిడ నా మాటల్ని అసలు పట్టించుకోలేదు. తర్వాత మీకు నా గురించి చెప్పిన డాక్టర్ గారు అప్పుడే అక్కడికి వచ్చారు. ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను. లేదు 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 లేదు, వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. ఇక నిజాలేంటో చెప్పు. సునైనాకు అసలు హిప్నటైజ్ చేయించింది ఎవరు? హిప్నటైజ్ అంటే అక్కని ఎవరో హిప్నటైజ్ చేశారా? అవును, చేయించింది ఇతనే, ఈ వ్యక్తే. సార్, నేను ఎవరిని హిప్నటైజ్ చేయించలేదు. ఇప్పుడే తెలిసిపోతుంది. ఆ హాస్పిటల్కి వెళ్తే అసలు నిజమేంటో తెలుస్తుంది. సారీ సార్, ఈ విషయంలో మేము మీకు ఏ హెల్ప్ చేయలేము. చూడండి, సునైన్తో మాకు పరిచయం ఉంది, కానీ ఆ రోజు మాత్రం మేము ఎవరూ ఆవిడ్ని చూడలేదు కూడా. నో 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 నో, మీరంతా మాకు అబద్ధం చెప్తున్నారు. ఆవిడ ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి వచ్చింది. రావటం మీ స్టాఫ్ కూడా చూశారు. లేదు సార్, డాక్టర్ సునైనా ఆ రోజు మమ్మల్ని ఎవరిని కలవలేదు. నో 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 నో, ఆవిడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడే ఎవరో ఆవిడని హిప్నటైజ్ చేశారు. నువ్వే. నేనేం చేయలేదు సార్. మేము ఇప్పుడు నిన్నేం అడగలేదే. నువ్వు మీ వదిన్ని ఇక్కడే చూశానని చెప్పావుగా, చెప్పావా లేదా? చూశాను. నువ్వెక్కడైతే డాక్టర్ సునైనని చూసావో మాకు ఆ ప్లేస్ చూపిస్తావా? చూపిస్తా సార్. చూపించు. చూడండి సార్, మీరు ఇలా హాస్పిటల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం కుదరదు. దీనికోసం మా డాక్టర్ రాకేష్ గారి పర్మిషన్ తీసుకోవాలి మీరు. అయితే వెళ్ళి మాట్లాడండి. ఆయన కూడా తీసుకొస్తే మేము ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే ఆ రోజు వదిని చూశాను. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించాను, కానీ ఆవిడ ఏ సమాధానం చెప్పలేదు. డాక్టర్ మధు న్యూరో, డాక్టర్ సోమ ఐ స్పెషలిస్ట్, డాక్టర్ రియా సైక్రియాట్రిస్ట్. జోసఫ్, ఒకవేళ ఈవిడ ఇక్కడికే వచ్చిందేమో. అతను చెప్పింది విన్నారుగా. డాక్టర్ సునైనా రియా క్యాబిన్ దగ్గరే అతన్ని కనిపించింది. అయితే సునైనా డాక్టర్ రియా క్యాబిన్ నుండి బయటకు లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే డాక్టర్ గారు ఊళ్ళోనే లేరు. డాక్టర్ రియా ఇక్కడ లేదంటే అర్థం? అంటే ఆవిడ లీవ్లో ఉన్నారు. ఆవిడ పేషెంట్స్ అందరినీ జూనియర్ డాక్టర్ సునీల్ చూసుకుంటున్నారు. మీరు కావాలంటే ఓసారి ఆయనతో మాట్లాడచ్చు. సునీల్, వీళ్ళు సిఐడి వాళ్ళు. డాక్టర్ సునైనా సూసైడ్ కేసు విషయంలో వీళ్ళు మీతో ఏదో మాట్లాడతారట. సునైనా? ఏమైంది డాక్టర్ సునీల్ గారు? మీరు బాగానే ఉన్నారుగా? బాగానే ఉన్నాను. డాక్టర్ గారు, మీరు ఇతన్ని గుర్తుపట్టారా లేదా? లేదు. ఎవరతను? చూసారా, నేను ముందే చెప్పారుగా ఇతను అబద్ధం చెప్పాడని. నేను అబద్ధం చెప్పడం ఏంటి సార్? ఇతను మీరు నన్ను బలవంతంగా ఇరికించాలని చూస్తున్నారా? ఒక్క నిమిషం. మీకు డాక్టర్ సునైనా గుర్తున్నారు కదా? ఆవిడ హత్యకు నీకు సంబంధం ఏంటి? సునైనా? ఆ హత్యతో నాకేంటి సంబంధం? సంబంధం ఉంది. ఇతను ఆ రోజు డాక్టర్ సునైనాని మీ క్యాబిన్ బయటే చూశాడు. లేదు, ఇదంతా అబద్ధం. ఆవిడ నా క్యాబిన్కే రాలేదు. మా దగ్గర నాటకాలు ఆడితే ఇరుక్కుంటాం మిస్టర్. అది అబద్ధమా? ఒక్క నిమిషం. మిస్టర్ ప్రణీత్, ఇలా రా. నువ్వు ఒకతన్ని మర్డర్ చేయాలి, చేస్తావా? ఎస్ సార్. మధ్యలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను కూడా చంపేస్తాను. గుడ్. మేము బయటికి వెళ్తున్నావు, ఇక నీ పని నువ్వు కానీ. నువ్వు చంపాల్సిన వ్యక్తి నీ ముందే నిల్చున్నాడు, చూడు. అందరూ బయటికి వెళ్దాం, పదండి. సార్, అది పదండి. మీరేం చేయబోతున్నారు? తర్వాత మీరే ఇరుక్కుంటారు. వద్దని చెప్పండి ఎవరైనా. నా దగ్గరికి రాకండి. ప్లీజ్ వద్దు, నా దగ్గరికి రాకండి. ప్లీజ్ నా మీద చేయకండి. వద్దండి చెప్తాను.
కాపాడండి, వదిలేయండి. చెప్తాను, వదలండి. వదిలే ప్రణీత్, ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళచ్చు. డాక్టర్ సునీల్ గారు విషయం ఏంటో చెప్పండి, లేదంటే అతను మళ్ళీ వస్తాడు. చెప్పండి. డాక్టర్ రియా ధ్రువ్ గారి ఫ్యామిలీ డాక్టర్. అతనికి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అతడి మదర్ యామిని, ఈ జై, సునైనా అందరూ ఆయనతో పాటు ఇక్కడికి వచ్చేవారు సార్. అయితే తన భర్త ట్రీట్మెంట్ పూర్తయ్యాక కూడా ఆ సునైనా డాక్టర్ రియాని కలవడానికి ఇక్కడికి వస్తుండేవారు. ఆవిడ తన భర్త ఆరోగ్యం గురించి చాలా బాధపడేవారు సార్. సునైనాకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డాక్టర్ రియాతో నేను కూడా అక్కడే ఉండేవాడిని సార్. సడన్గా నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది సార్. అతను నాతో చెప్పాడు, ఒకవేళ నేను సునైనాని హిప్నటైజ్ చేసి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చేస్తే ₹1,00,000. ఆ టైంలో నాకు డబ్బు చాలా అవసరం సార్. సునైనా ఇక్కడికి రాగానే నేను ఆమెను హిప్నటైజ్ చేశాను సార్. అంటే నువ్వు డాక్టర్ నుండి హంతకుడిగా మారిపోయావా? కాంట్రాక్ట్ కిల్లర్లా? ఆ కాంట్రాక్ట్ నీకు ఎవరిచ్చారు? ఎవరు ఫోన్ చేశారు చెప్పు. అతడి పేరేంటో నాకు తెలియదు సార్. పేరు తెలియకపోతే ఏంటి, కానీ డబ్బులు ఇవ్వడానికైతే వచ్చి ఉంటాడు కదా. వచ్చాడు సార్, కానీ నేను అతను చూడలేకపోయాను సార్. ఎందుకంటే థెరపీ రూమ్లో చాలా చీకటి ఉంది సార్. నేను హిప్నటైజ్ చేశానా లేదా అని చూడడానికి వచ్చాడు సార్. పని పూర్తయిందని తెలిసిన వెంటనే డబ్బులు ఇచ్చి అతను వెళ్ళిపోయాడు సార్. ఒక్క నిమిషం, ఒకవేళ అతను కూడా ఆ థెరపీ రూమ్లో ఉండి ఉంటే మరి అతను ఎందుకు హిప్నటైజ్ అవ్వలేదు? మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి హిప్నటైజ్ కాకూడదు అని అనుకుంటే ఏ డాక్టర్ అయినా మనల్ని హిప్నటైజ్ చేయలేరు. అచ్చా, వాడి బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఓకే, అలాంటి బ్రెయిన్తో బాక్సింగ్ ఆడుకోవడం మాకు ఇష్టమే. సార్ మళ్ళీ ఎందుకు పిలిపించారు? ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు? చూడండి ఏసీపీ గారు, సునైనా చనిపోయిందని మేం బాధపడుతుంటే మీరేంటి ఇంకా మమ్మల్ని బాధ పెడుతున్నారు? ఇది కేవలం ఫైనల్ టచ్ అనుకోండి. దీని తర్వాత మీరు వస్తానన్నా మీరు రానివ్వం. ఆ స్టోరీ ఈ రోజు ఎండ్ అయిపోతుందిలేండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరంతా రెడీ కదా? గుడ్. మిమ్మల్ని అందరినీ ఈ నలుగురు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఓకే, ఇక వెళ్ళండి. మీరు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నారు. మీకు నా మాటలు తప్ప ఏమీ వినిపించడం లేదు. గన్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయా? అవును సార్, అన్నీ రెడీగా ఉన్నాయి. నువ్వు నేను చెప్పినట్టుగానే వింటున్నావు. నీకు నా మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు చేస్తున్నారు. మీకు నేను చెప్పింది తప్ప ఏమీ వినిపించదు. మీరు లేచి నడుచుకుంటూ వస్తున్నారు. నడు. సార్, వీళ్ళందరూ హిప్నటైజ్ చేయబడ్డారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళదే చేస్తారు. గుడ్. ఇక ఆట మొదలు పెట్టండి. మీరు నడుచుకుంటూ తిన్నగా వెళ్ళండి. వెరీ గుడ్. ఆగండి ఆగండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గన్ను తీసుకోండి.
మీ చేతిలో ఉన్న గన్నని మీ నెత్తికి గురిపెట్టుకోండి. నెంబర్ల వారీగా మీరు ట్రిగ్గర్ని నొక్కుకోవాలి. ట్రిగ్గర్ నొక్కుకోండి. మర్యాదగా మీ నాటకాలు ఆపండి, లేకపోతే నా చేతిలో చస్తారు. నాకు వేరే దారి లేదు సార్. అప్పటికే బిజినెస్లో లాస్ అయ్యాను. సడన్గా ఓ రోజు నాకున్న జబ్బు తాలూకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నాను ఇదే కంటిన్యూ అయితే బాగుంటుందని. నా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఇలా చేశాను. జనం నుంచి తప్పించుకోవడానికి ఇన్ని దొంగ నాటకాలు ఆడారా? అవును, అందరూ సునైనాను అనుమానించారు. తను నేను కలిసే ఈ డ్రామా ఆడాం సార్. మరి ఆవిడెందుకు హత్య చేశావు? తను ఈ విషయం ఎవరితోనైనా చెప్తే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుందని. ఇంకో విషయం ఏంటంటే తను చనిపోయిన తర్వాత తన ఇన్సూరెన్స్ డబ్బులన్నీ నాకే వస్తాయి. వా, సూపర్ ప్లాన్. డబ్బు మీద ఆశతో నువ్వు నీ భార్యనే చంపేశావు, కానీ నీ కూతురు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఇక జీవితాంతం జైలు గోడల మధ్య కూర్చో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.